విజయనగరం జిల్లాలో సంక్రాంతి పండుగ సంబరాలు ముందే మొదలయ్యాయి. స్థానిక లేండి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరిపారు. భోగి మంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, పిండి వంటలతో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. చీరలు, పంచెలు వంటి సాంప్రదాయ దుస్తులు విద్యార్థులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఘనంగా జరిగే సంక్రాంతి పండుగను 3 రోజుల ముందే నిర్వహించి మన సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు నేర్పించడం, అలవాటు చేయడమే లక్ష్యంగా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించామని కాలేజీ యాజమాన్యం చెబుతున్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అలాగే స్టూడెంట్స్ అంతా కూడా చక్కగా సుభిక్షంగా మంచిగా చదువుకుని వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ, ఈ ప్రతి సంవత్సరం కూడా లిండి కళాశాలలో సాంప్రదాయాలకి ఎక్కువ విలువనిస్తూ కాలేజీ మొదలుపెట్టిన కాడి నుంచి ఇప్పటిదాకా ఈ సంక్రాంతి సంబరాలు అనేవి అంతరించిపోతున్న మన సాంప్రదాయాలని గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా పిల్లలు ఒక ట్రెడిషనల్ డ్రెస్లో, మేమంతా కూడా ఉపాధ్యాయులంతా ఒక ట్రెడిషనల్ డ్రెస్సెస్లో వచ్చి విలువలతో కూడిన విద్య అనేది మా కాలేజీలో ఒక ఫస్ట్ నుంచి కూడా మేము పెట్టుకున్నది. అలాగే NBA ప్రకారం కూడా విలువలతో కూడిన విద్యని అందించడం అనేది చెయ్యాలండి. సో మొదటి నుంచి కాలేజీ ఆ ప్రయత్నం చేస్తుంది. సంతోషం ఏంటంటే పిల్లలు కూడా చాలామంది ఇటువంటి సాంప్రదాయ రీతిలో వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ విలువలని కూడా గుర్తు చేసుకుంటూ చక్కగా మన తెలుగు సాంప్రదాయాన్ని పాటిస్తూ ఎంతో మంచిగా వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. నేటి సాంప్రదాయం పేరుతో మమైకం చేయాలన్న ఉద్దేశంతో ప్రస్తుత జనరేషన్కి పాతకాలపు సాంప్రదాయాలు గుర్తు చేయడానికి, వాళ్ళకి నేర్పడానికి లెండి కాలేజీ ఎప్పుడు కూడా ముందుంటుంది. సో ఈ జర్నీలో గత 18 సంవత్సరాల నుంచి కాలేజీలో సంక్రాంతి సంబరాలు జరిపిస్తున్నాం. పిల్లలకు ముగ్గుల పోటీలు, సాంప్రదాయ పిండి వంటలు, తర్వాత భోగి మంటలు, గంగరెద్దు ఉత్సవాలు ఇవన్నీ చేస్తూ పిల్లలకు గత కొన్ని సంవత్సరాల క్రితం మన పెద్దలు ఏం చేసేవాళ్ళు, ఎలా ఉండేది, మన సంప్రదాయం ఎలా ఉంది అనేది పిల్లలకి తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. చాలా ఎవ్రీ ఇయర్ చాలా బాగా జరుగుతుంది. పిల్లలు కూడా ప్రతి సంవత్సరం గత సంవత్సరం మేము పాల్గొనలేకపోయాం, నెక్స్ట్ ఇయర్ 100% దీంట్లో పాల్గొనాలన్న ఉద్దేశంతో పిల్లలు కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది పాల్గొనడం జరిగింది. సో సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తాం.